టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఝాన్సీ, గొడవలు వాదనలు ఇవన్నీ అనవసరం. నువ్వు గౌతమ్ని కలవద్దు అంతే. నేను కలవట్లేదు మేడం. గౌతమ్ గారే వచ్చి నన్ను కలుస్తున్నారు. అంటే ఇద్దరు కలిసినట్టు కాదా? తెలివిగా మాట్లాడొద్దు ఝాన్సీ. నేను జరుగుతున్న వాస్తవం చెప్తున్నాను మేడం. తెలివితేటలు ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ఇలా అర్జెంట్ పనుంది మాట్లాడాలి అని ప్రత్యేకంగా పిలిచి మరీ చెప్పే బదులు మీ కొడుక్కి చెప్పుకోండి నన్ను కలవద్దు అని. ఊరికే నా మీద నిందలు వేస్తారెందుకు? అమ్మా మహాతల్లి, నా కొడుక్కి కూడా చెప్పుకున్నాను. ఏం చేస్తాం? నా కర్మల తగలబడి వాడు నా మాట వినట్లేదు. ఈ తల్లిని లెక్క చేయట్లేదు. అందుకే పదే పదే నీకు చెప్తుంది. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకో. నా కొడుకు కలుస్తున్నాడని పదే పదే అదే మాట చెప్పొద్దు. నీకు దండం పెడుతున్నాను. వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం ఫిక్స్ అయింది. డేట్ కూడా ఫిక్స్ చేశాం. అదైపోగానే తొందరలోనే మంచి ముహూర్తం చూసి పెళ్లి కూడా చేసేస్తాం. ఇలాంటి టైంలో వాడు నిన్ను కలవడం కానీ నువ్వు వాడిని కలవడం కానీ ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా వాడికి మంచిది కాదు. ఝాన్సీ, నాకు నీ మీద ఏ కోపం లేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. కానీ గౌతమ్ విషయంలో మాత్రం వాడికి దూరంగా ఉండు. వాడికి నువ్వు దగ్గరయ్యే కొద్దీ వాడు చావుకి దగ్గరవుతున్నట్టే. ఒకవేళ ఏదేని పరిస్థితిలో నిన్ను పెళ్లి చేసుకుంటే వాడి చావుని వాడే కొని తెచ్చుకున్నట్టు. అర్థం అవుతుందా? నీకు నా బాధ అర్థం అవుతుందా? ప్లీజ్ ఝాన్సీ, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటా. నీకు స్వీటీ వంశీలంటే ఎంత ఇష్టమో, ఎంత ప్రాణమో, నాకు నా కొడుకంటే అంతే ప్రాణం కదా. ఆల్రెడీ ఒక కొడుకుని పోగొట్టుకున్నాను. వీడు కూడా దూరం అయితే ఇంక నేనెందుకు? నేను కూడా ఎక్కడైనా దూకి చావాలి. ఇంతమంది ప్రాణాలు బలి కోరాలి అనుకుంటే నువ్వు వాడికి దగ్గరవ్వు. లేదంటే నా మాట విని వాడికి శాశ్వతంగా దూరంగా ఉండు. నిన్ను కొంగు పట్టి పుత్రభిక్ష అడుగుతున్నాను. నా కొడుకు ప్రాణాలతో ఉండాలి, క్షేమంగా ఉండాలి. అందుకే కనీసం ప్రియాంకకి గౌతమ్కి నిశ్చితార్థం అయ్యే వరకు గౌతమ్కి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, ఈ ఊరు వదిలి వెళ్ళిపో. అదే దీనికి పరిష్కారం. మాటివ్వు ఝాన్సీ, వెళ్తావా లేదా? ఒక తల్లి కొంగు పట్టి అడుగుతున్నా నీకు మనసు కరగట్లేదా ఝాన్సీ? నువ్వసలు ఆడదానివేనా? చెప్పు ఝాన్సీ, వాళ్ళిద్దరికి నిశ్చితార్థం అయ్యే వరకు ఈ ఊరొదిలి వెళ్తావా లేదా? మేడం,
వెళ్తాను మేడం. కాలమా కాలమా ఈ మట్టి గొంతు వినవే, మీరు చెప్పినట్టే గౌతమ్ గారికి దూరంగా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. మనసులో కొరత లేదు, కనులలో కలత లేదు, పసి నవ్వుల వయసు శిఖరం తన మనసు. కాలమా కాలమా